హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ అండ్ షైన్ బై సింధు. ఈరోజు మీరు చూడబోయేది వచ్చి ఒక మంచి ఫేషియల్ అండి. ఎప్పుడు కుకింగే కాదు, మన కోసం మనం టైం స్పెండ్ చేసి మన అందాన్ని ఇంకొంచెం పెంచుకుంటాకి ఈ ఫేషియల్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. స్కిన్ నరిష్మెంట్కి ఇది ఫేషియల్ చాలా బాగా వర్క్ అవుతుంది. రా మిల్క్ అన్నది అందరికీ తెలిసిందే. మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి కూడా వాళ్ళు రెగ్యులర్గా వాడే ఒక అంటే లైక్ పాల మీద మీగడ, పసుపు కానీ వాళ్ళు రెగ్యులర్ బేసిస్లో అప్లై చేసుకుంటూనే ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం వేలు వేలు పెట్టి బయట ఫేషియల్స్ పద్దాకా చేయించుకోలేం కదా. ఇది అయితే ఎవరన్నా ఎఫర్ట్ చేయొచ్చు. రెగ్యులర్గా అన్నీ మనకి ఇంట్లోనే దొరికేవి అండ్ మన స్కిన్కి కూడా ఏ విధమైన హామ్ జరగదు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా చక్కగా చేసుకోవచ్చు. రా మిల్క్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. స్కిన్ నరిష్మెంట్కి కానీ, మనకి స్కిన్ బర్న్కి కానీ, మనకి పోర్ మినిమైజేషన్లు కానీ ఇలా చెప్తే చాలానే ఉంటాయి. మీరు కూడా ఒకసారి సర్చ్ చేస్తే దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటో తెలుస్తాయి. అండ్ దీంతో పాటు కొంతమందికి ఎలర్జిక్ మిల్క్ అంటే ఎలర్జిక్ కండిషన్స్ ఉంటాయి కదా, కొంతమందికి పడకపోవచ్చు అండి. అలాంటి వాళ్ళ మటుకి అసలు యూస్ చేయొద్దు. నేను చెప్పానని కాదు, ఎవరు చెప్పినా ఏ ఫేషియల్ అయినా మీరు ట్రై చేసేయొద్దు వెంటనే. ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్, అది మీ లోవర్ చీక్ కింద అన్నా కూడా లేదా చేతి మీద అన్నా మినిమం 12 అవర్స్ టెస్ట్‌లో అంటే ప్యాచ్ చేసుకొని ఒక 12 అవర్స్ ఆగితే మీకు స్కిన్‌కి సెట్ అయిందో లేదో మీకు తెలిసిపోతుంది. ఈ ఫేషియల్ అనే కాదండి, ఏ క్రీమ్స్ అయినా కూడా ఒకళ్ళు చెప్పితే అసలెప్పుడు కూడా మనం అది కొనాలో లేదో ఆలోచించుకొని, ఎందుకంటే మన స్కిన్‌కి మనకేది సెట్ అవుతుందో మనకే తెలుస్తుంది. సో, అది వాడినాక బాధపడటం కన్నా ముందే అది ప్యాచ్ టెస్ట్‌తో పోతుంది కదా, మనకి పడిందో లేదో తెలుసు. డైరెక్ట్‌గా ఫేస్ మీద చేసేసుకుని మనం అది మనకి పడక ప్రాబ్లమ్ ఫేస్ చేసేదానికన్నా ఇది 99% వర్క్ అవుతుంది. ఎక్కడన్నా ఎవరికన్నా కొన్ని పడని ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు స్కిప్ చేయమని నేను చెప్తున్నానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కాబట్టి ఆ సర్క్యులర్ మోషన్స్ మీకు స్పీడ్గా ఉంటాయి. కాకపోతే మీరు అంత స్పీడ్ చేయొద్దండి, జెంటిల్ మసాజ్ ఉండాలి ఎప్పుడు ఫేస్కి కూడా. ఎందుకంటే అంత స్పీడ్గా చేస్తే స్కిన్ బాగా రప్చర్ అవుతుంది. అలా చేయొద్దండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే, నేను ఇక్కడ హాట్ టవల్ అంటే గోరువెచ్చని నీటిలో ఆ టవల్ ముంచి అలాగా పోర్స్ ఓపెన్ అవటానికి స్క్రబ్బింగ్ ముందు వాడాను. కానీ మీరు స్టీమ్ ఉంటే స్టీమ్ పెట్టుకోవచ్చండి. లేదంటే ఒక బౌల్ హాట్ వాటర్‌లో మనం ఆవిరి ఎలా పీలుస్తామో అలా కొంచెం ఒక జస్ట్ 2 సెకండ్స్ మనకి పోర్స్ ఓపెన్ అవుతాయి కదా, డర్ట్ అంతా బయటకొస్తుంది. అప్పుడు మనకి ఈ స్క్రబ్బింగ్ చేసుకుంటే బాగా ఇంకా స్కిన్ లోపల నుంచి కూడా ఇదవుతుంది. ఈ రా మిల్క్ వల్ల ఏంటంటే ఇంకో ప్లస్ మనకి మన నేచురల్‌గా ఉండే మన స్కిన్‌లో ఉన్న ఆయిల్స్ ఏమి కూడా పోవండి. అదే మనం కెమికల్ బేస్డ్ ఫేషియల్స్ చేసుకుంటే ఎంతో కొంత డ్యామేజ్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఉండదని మనం ఏమీ చెప్పలేము ఎప్పుడు కూడా. ఇవన్నీ కూడా మనకి ఏమి హార్మ్‌ఫుల్ ఉండవు, రెగ్యులర్‌గా ఉండేవి కాబట్టి ఈ స్టెప్స్ అంతా కూడా మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఎందుకంటే అన్నీ కూడా ప్రతి స్టెప్ నేను ముందు ఏమేమి కావాలో లిస్ట్ అవుట్ చేశాను స్క్రీన్ మీద. ఎవ్రీ స్టెప్ ఆ ప్రాసెస్ బట్టి ఫాలో అవ్వటమేనండి. ఇది వర్క్ అవుతుందో లేదో ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. చాలా డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. స్కిన్ అయితే ఇమీడియట్‌గా మనకి చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. బేబీ స్కిన్ ఎంత సాఫ్ట్‌గా ఉంటుందో అంత సాఫ్ట్‌గా ఉంటుంది. ఇది ఏజ్ గ్రూప్ అన్నా చేసుకోవచ్చు. మీరు చూసారు కదా, మా అత్తగారు ఇంచుమించు 65, 70 ఏజ్ మధ్యలో ఉన్నారు. సో, తనకి యాంటీ ఏజింగ్ కింద కూడా మంచిగానే ఇది వర్క్ అవుతుంది. అలాగే 18 ఇయర్స్ అప్పటి నుంచి కూడా చక్కగా ఈ ఫేషియల్స్ చేసుకోవచ్చు వాళ్ళకి సెట్ అవుతేనే. నేను వన్స్ అగైన్ చెప్తున్నాను, ఎవ్వరు చెప్పారని ఏది చేయకూడదు. మన స్కిన్‌కి ఏది సెట్ అవుతుందో అదే మనం చేసుకోవాలండి. కానీ ట్రై చేయండి.
ఒకవేళ మీకు సెట్ అవుతే చాలా బాగుంటుంది ఇది. ఫైనల్గా మనం ఫేస్ ప్యాక్ రిమూవ్ చేసినాక ఐస్ క్యూబ్తో మనకి స్కిన్ అంతా ఒకసారి డ్యాప్ డ్యాప్ మోషన్లో చేస్తే మనకి పోర్స్ ఏదైతే ఓపెన్ ఉన్నాయో అన్నీ క్లోజ్ అయిపోతాయి ఫేషియల్ వాళ్ళు చేసినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.